అనంత సాయి కృష్ణ గారి వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. నమస్కారం సాయి గారు. నమస్తే అండి. విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది సంతోషంగా పీస్ఫుల్ గా ఉంటారంట. బయట చాలా మంది ఏంటంటే ఏం చెప్తారంటే, మేము సంతోషంగా ఉండాలని అనుకుంటాము బట్ ఉండలేము, అన్ని కష్టాలు మా మీదే పడి ఉంటున్నాయి, బట్ మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మేము ఏం చేయాలి? ఇబ్బంది పడే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? చూడండి, మీరు స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటారని మీరు అడుగుతున్నారు కదా. స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారండి. సంతోషానికి ఆనందానికి తేడా ఏంటంటే, సంతోషం అనేది అన్పర్మనెంట్ అండి. ఈరోజు మనం ఏదైతే కోరుకున్నాం అనుకోండి, అది మన దగ్గరికి వస్తుంది అనుకోండి, దాన్ని పొందిన తర్వాత ఒక 1 month తర్వాత 2 months తర్వాత చూడండి, దానిపైన మనకు కోరిక తీరిపోతుంది, వేరే దానిపైన కోరిక కలుగుతుంది. అంటే ఇక్కడ సంతోషం అనేది ఒక దానిపైన డిపెండ్ అవుతుంది. అది ఎప్పుడైతే మన లైఫ్లోకి వస్తుందో యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే దానిపైన కోరిక అనేది కలగడం జరుగుతుంది. ఆనందం అనేది అలా కాదండి. మనం కోరుకున్నది ఏది వచ్చినా రాకపోయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి. ఆనందం అంటే అదే. మనిషికి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, మనిషి ఎప్పుడే కానీ సంతోషం కోరుకుంటున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనిషి ఎప్పుడైతే ఆనందం వెతుక్కుంటున్నాడు అనుకోండి, సమస్యలు రావు. ఎందుకంటే సమస్యల్లో ఉన్న వాళ్ళు ఆనందం వెతుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, ఆ సమస్యగా కనిపించదు. ఏదో మనకు వచ్చింది యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటారు. అదే సంతోషం పొందాలనుకున్న వాళ్ళు చూడండి, దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అది పొందిన తర్వాత దాన్ని అక్కడికి స్టాప్ చేస్తారు, మళ్ళీ వేరే దాన్ని కోరుకుంటారు. అలా కోరుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు స్టేబిలిటీ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. దానికే స్పిరిచువల్ జర్నీ చేయండి అని ఎందుకు చెప్తామంటే, మనిషి ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటాడో వచ్చే ప్రతిదాన్ని స్వీకరించడం నేను నేర్చుకుంటాను. సాక్షిభూతంగా ఉంటాడు. ఏది మన దగ్గరికి వచ్చిందా ఓకే, పోయిందా ఓకే, ఉందా ఓకే, అంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. మనిషి ఎప్పుడైతే ఈ మూడింటి పైన స్టేబుల్గా ఉంటాడో ఆ మనిషి ఆనందంగా ఉంటాడు. ఈ మూడింటి పైన లేని వ్యక్తి ఎప్పుడైతే సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు. దానికే మనిషి ఎప్పుడైతే సంతోషాన్ని వెతుక్కుంటూ పోతాడో తన యొక్క సమస్యలను, తన యొక్క కష్టాలను కోరి తెచ్చుకుంటాడు. స్పిరిచువల్ జర్నీ అంటే పాజిటివ్ ఆరా అంటుంటారు కదా. మెడిటేషన్ కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు. మరి ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే చాలా మంది కొన్ని పాటించరు. అంటే అవేమన్నా ఎఫెక్ట్ చూపించే సందర్భాలు ఉన్నాయంటారా? అంతేనండి. ఇప్పుడు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఐఏఎస్ కావాలనుకున్నాడు. ఐఏఎస్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ పెట్టాలంటే దానికి టైం కేటాయించాలి. 24 hours మినిమం అన్న 12 to 13 hours టైం కేటాయిస్తే దాని గ్రూప్కు ప్రిపేర్ అవ్వగలరు. నేను ఈ అలవాట్లు మానుకోను, నా యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోను, ఐఏఎస్ అవ్వాలంటే అవుతుందా? అవ్వదు. కాబట్టి యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఒకటి పొందాలనుకున్నప్పుడు ఏదైతే నువ్వు అనుకుంటావో నువ్వు కొన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నువ్వు అవి ఏదైతే వదులుకుంటావో ఆ రోజు నీ లైఫ్లోకి ఆనందం అనేది రావడం జరుగుతుంది. మనిషి ఎప్పుడైతే సంతోషం వైపు పరిగెడుతూ ఉంటాడో ఆ మనిషి జీవితంలో ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాడు, అన్హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సాటిస్ఫాక్షన్గా ఉంటాడో ఆ మనిషి దగ్గర ఆయన కోరుకున్నది ఉన్ననా లేకపోయినా కూడా ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆనందానికి సంతోషానికి డిఫరెంట్ ఇదే అండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి సంతోషాన్ని కోరుకుంటూ ఉంటే మాత్రం ఆ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండలేడు. ఇప్పుడు మీ దగ్గరికి చాలా సమస్యలతో వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆరోగ్యం బాగాలేదని వస్తారు, కొంతమంది డబ్బు లేదని వస్తుంటున్నారు, కొంతమంది మాకు రిలేషన్ సరిగా ఉండట్లేదండి, గొడవలు అవుతూ ఉన్నాయి ప్రతి క్షణం ఇంట్లో అంటుంటారు. మరి ఇలా మేము హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మీ దగ్గరకు వస్తే మీరు ఎలా వాళ్ళని హీల్ చేస్తుంటారు? అంటే వాళ్ళకు ఇవన్నీ చూడండి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వస్తారు. ప్రాబ్లమ్స్ రాలేకపోతే మా దగ్గరికి రారు కదా. అంటే ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి వచ్చాయి? ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు పాస్ట్లో అంటే ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, అంటే ఉన్నప్పుడు మీ యొక్క వ్యక్తిత్వం ఎలాగుంది, లేనప్పుడు మీ యొక్క వ్యక్తిత్వం ఎలాగుంది అంటే వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది అనమాట. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు వాటిపైన మీకు ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఉంది. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని ద్వేషించుకుంటూ ఉంటారో, అది డబ్బు కావచ్చు, రిలేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, యద్భావం తద్భవతి. మీరు ఎప్పుడైతే ప్రేమ చూపించుకుంటూ వెళ్తారో మీ లైఫ్లోకి ప్రేమ వస్తుంది. ఎప్పుడైతే మీరు కోపం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు చూపించుకుంటుంటారో అవే మీ లైఫ్లోకి వస్తాయి. అది ఎప్పుడు తెలుస్తుందంటే, మీ జీవితంలో రాకున్నప్పుడు, వాటి యొక్క వాల్యూ కోల్పోయినప్పుడు వాటి యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడు రియలైజ్ అవ్వాలండి, ఇది మన లైఫ్లోకి రాలేదు, దీనికి కర్త కర్మక్రియ మొత్తం నేనే. అంటే గతంలో ఇవి నా దగ్గర ఉన్నాయి, అప్పుడు నా వ్యక్తిత్వం ఎలాగుంది, ఇవి నా దగ్గర ఇవి లేవు, నా వ్యక్తిత్వం ఎలాగుంది, అక్కడ అనలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంటే మనిషి రియలైజ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది అనంత సాయి కృష్ణ గారు. చాలా మంది ఇప్పుడు నవ జనరేషన్ అందరూ లవ్ లేదా మ్యారేజ్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. లవ్ లేదని కొంతమంది, మ్యారేజ్ అయిన తర్వాత కూడా హ్యాపీ లేదని కొంతమంది.
సో వీళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి స్ట్రెస్ ఎక్కువ తీసేసుకొని రిలేషన్స్ బ్రేక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే లవ్లో కావచ్చు, మ్యారేజ్ ఇష్యూస్ కావచ్చు, ఏ విధంగా సార్ట్ అవుట్ చేస్తారు మీరు? ఎప్పుడే కానీ ఇద్దరు కపుల్స్ డైవర్స్ వరకు వచ్చారంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని అర్థం. చూడండి, ఎప్పుడే డైవర్స్ ఎప్పుడు తీసుకుంటారంటే ఆఫ్టర్ మ్యారేజ్ 1 year 2 years తర్వాత డైవర్స్కి వెళ్తారు. మ్యారేజ్ అయిన 1 or 2 daysకే డైవర్స్కి వెళ్ళారు కదా, 1 month తర్వాత వెళ్ళరు, మినిమం 2 years తర్వాత వెళ్తారు. అంటే ఈ 2 yearsలో వాళ్ళ మధ్యన లవ్ అఫెక్షన్ ఉందన్నమాట. అంటే ప్రేమతత్వం వాళ్ళ ఇద్దరిలో ఉంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే ప్రేమ ఒకరిపైన ఒకరు ప్రేమ తగ్గుకుంటూ వస్తుందో చిన్న చిన్న వాటిలో కూడా నెగిటివ్ గా చూడటం అక్కడ ట్రై చేస్తుంటారు. అంటే యద్భావం తద్భవతి. యూనివర్స్ సిద్ధాంతం ఎలాగుంటుందంటే నువ్వు వాళ్ళని దూరం చేసుకోవాలనుకుని ఈ రోజు చిన్న ఆలోచన చేసావు, అప్పుడు ఏం చేస్తుంటే నీకు తెలియకుండానే మీ ఇద్దరి మధ్యన అపోహలు అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే పెళ్ళైన కొత్తలో బాగున్నారు, ఇప్పుడు ఎందుకు బాగలేరంటే అప్పుడు ఏది జరిగినా అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. అంటే ఇద్దరి మధ్యన ప్రేమ ఉండేది, ఒకరు తప్పు చేసినా కూడా ఇంకొకరు సర్దుకుపోయేవాళ్ళు. ఇది ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనిపోయింది. కాబట్టి ఇలాంటి డైవర్స్ కేసెస్ ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయంటే ఇద్దరి మధ్యన అవగాహన భావం లేకపోవడం. అంటే మా దగ్గర ఎక్కువ క్లయింట్లు ఇలాగే వస్తుంటారు. అంటే వాళ్ళకి పెళ్లికి బిఫోర్, పెళ్లి తర్వాత మీరు ఎలాగున్నారో, అప్పుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఎలా ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకుని అంటే దానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఒక ప్రాక్టికల్గా చూపడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని పాస్ట్ గుర్తు చేస్తూ ఉంటాం. పాస్ట్లో మంచి జరిగింది, చెడు ఇప్పుడు జరిగింది, మంచి జరిగినప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి అన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంటే ఒక 4-5 రోజులు టైం ఇవ్వడం వల్ల వాళ్ళు రియలైజ్ మళ్ళీ మా దగ్గరకు వస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా కేసెస్ అని నిలవడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే విడిపోతున్నారు. లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, అది వాళ్ళకి తెలుసు. ఒకళ్ళ మీద ఉన్నటువంటి ఒకళ్ళకి ఇష్టం తగ్గిపోతూ ఇండివిజువాలిటీ ఎక్కువైపోవడం వల్ల నేను చేసింది రైట్, నేను చెప్పేదే రైట్ అనే ఒక భావన వల్ల వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. బంధం అనేది తెగిపోకుండా ముడిపడాలంటే ఏం చేయాలి అసలు? అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ ఎక్కువ విడిపోతున్నారు. అంటే పెళ్లికి ముందు ఎవరైతే ఇద్దరు లవర్స్ లవ్ చేసుకుంటారో పెళ్లి తర్వాత చూడండి వాళ్ళకి ఎలాగుండంటే ఒకరిపైన ఒకరికి కమాండింగ్ పెరిగిపోతుంది. అంటే నువ్వు వెంటపడి నన్ను చేసుకున్నావు, ఈ మ్యారేజ్ తర్వాత నన్ను పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటారు. పెళ్లి తర్వాత నువ్వు కోరుకున్నట్టు లైఫ్ ఉండదని వీళ్ళు అంటారు. అలాంటప్పుడు ఏమవుతుంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండదు. అంటే ఇగో అడ్డు వస్తుంది. నువ్వు మ్యారేజ్ ముందు నన్ను నా పైన చూపినటువంటి ప్రేమ ఇప్పుడు చూపట్లేదు అన్నప్పుడు ఏమవుతుంటే అది మాట పెరిగి పెద్దగా అయిపోతుంది. ఆ పెద్దగా అయిపోవడం వల్ల డైవర్స్ వరకు వెళ్తున్నాయి. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ పైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలండి. బిఫోర్ మ్యారేజ్ ఎలాగున్నది, ఎలాంటి వ్యక్తిత్వంతో ఉన్నారు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సర్దుకుపోయేవాళ్ళం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎందుకు సర్దుకుపోవట్లేదు, ఇవి రెండు క్యాలిక్యులేషన్ వేసుకున్నారు అనుకోండి, ఏజ్ అంటే విడిపోదండి. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, మా డీటెయిల్స్ తెలియచేయండి. ఆన్లైన్ క్లాస్ అనేది ఎవరు సండే ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ 1 day ఫుల్ సెషన్ ఉంటుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా కావచ్చు, స్పిరిచువల్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఉన్న సమస్యలు లేకుండా హ్యాపీగా సంతోషాన్ని లీడ్ చేయాలనుకుంటే మాత్రం స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.